హలో నమస్తే అందరికీ నా పేరు పవన్. ఇంకా బిగ్ బాస్ కి 4 days ఉంది. ఈ 4 days మీకు నచ్చిన వాళ్ళు ఓట్లు గుద్దేయండి. కానీ టోటల్ గా చూసుకుంటే కనుక ఎవరు విన్నరో ఎవరు రన్నరో అని క్లియర్ గా అర్థమైపోతుంది. మీకు ఆల్రెడీ తెలిసిపోయింది ఈ పాట క్లియర్ గా. అసలు విన్నర్ కి రన్నర్ కి డిఫరెన్స్ అయితే కనుక చాలా ఎక్కువ ఉంది. ఎంత డిఫరెన్స్ అంటే 1 or 2, 3, 4% డిఫరెంట్ కాదు, చాలా 10, 15, 20, 30 డిఫరెన్స్ అలా ఆ రేంజ్ లో కనిపిస్తుంది అనమాట. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరున్నారో డెఫినెట్ గా ఓట్ అయితే వేసుకోండి. అదేవిధంగా ఫస్ట్ సెకండ్ పొజిషన్ అయితే డెఫినెట్ గా డిసైడ్ అయిపోయాయి. అది ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు ఎవరో ఏంటి అని చెప్పేసి. అది యాక్చువల్గా బిఫోర్ సీజన్ లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి ఎలా ఉండేది, ఆ, నువ్వు తన నేనా ఇంకొక ఎవరు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్. కానీ ఇప్పుడు ఈ రోజు అయితే కనుక ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ అయితే కనుక క్లియర్ గా అర్థమైపోతుంది లోపల ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ సీజన్ లో ఎక్కువ చూసుకుంటే కనుక లాస్ట్ బిఫోర్ సీజన్స్ లో లోపలికి వెళ్ళే గెస్టులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. బట్ ఈ సీజన్ లో అయితే కనుక చాలా మంది పంపిస్తూనే ఉన్నారు, చాలా మంది పంపిస్తూనే ఉంటున్నారు. సో వాళ్ళు ఇచ్చే హింట్స్ ఏంటంటే మామూలు భయంకరంగా హింట్ ఇచ్చేస్తున్నారు. ఎవడు తోపు, ఎవడు ఫస్ట్, ఎవడు సెకండ్ అన్నట్టు క్లియర్ గా హింట్లు అయితే కనుక మామూలుగా ఇవ్వట్లేదు. ఆ హింట్ల వల్ల క్లియర్ అర్థమైపోతుంది వీళ్ళకి. ఫస్ట్ ఇతను, సెకండ్ ఇతను, థర్డ్ అంటే రన్నర్ విన్నర్ పోటీలో మాత్రం డెఫినెట్ గా నిఖిల్ అండ్ గౌతమ్ అయితే పక్కా ఉన్నారని క్లియర్ గా వాళ్ళ హింట్లు బట్టి అయితే క్లియర్ అర్థమైపోతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ సీజన్ లో చూసుకుంటే కనుక టికెట్ అదేంటి ఫస్ట్ సెకండ్ తీసుకుంటే కనుక సూట్ కేసు ఒకటి ఇస్తారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఉన్నావు కదా, వాళ్ళకి తెలియదు ఆ పొజిషన్ ఉన్నావు అని చెప్పేసి. బట్ వాళ్ళు ఏమనుకుంటారు, నేను సెకండ్ రావచ్చాము, రన్ లేకపోతే విన్నర్ రావచ్చాము అన్న పొజిషన్ ఉంటారు. ఎందుకంటే టాప్ 5 ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గెస్ట్ల కింద వస్తారు కదా, వాళ్ళు ఇంట్లో ఇచ్చారు. ఏమని, ఫస్ట్ సెకండ్ వాళ్ళిద్దరు ఉన్నారు టాప్ లో, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, సంథింగ్ వాళ్ళే టాప్ లో ఉన్నారు, రిమైనింగ్ వాళ్ళు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో ఉన్నారు అని ఇంటి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ సూట్ కేసు ఇచ్చినప్పుడు డెఫినెట్ గా టపక్కన పట్టుకుని వెళ్ళిపోతారు. అప్పుడు పట్టుకునే కాదు, అప్పుడు నేను సెకండ్, థర్డ్ వస్తాను, ఫస్ట్ వస్తాను, సెకండ్ వస్తాను ఫీలింగ్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రావు అన్న ఉద్దేశం వీళ్ళకి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది కాబట్టి డెఫినెట్ గా సూట్ కేసు ఆఫర్ ఇస్తే కనుక పక్కన పట్టుకెళ్ళిపోతారు. ఎవరైనా కానీ, ప్రేరణ కానీ, నబిల్ కానీ, అవినాష్ కానీ డెఫినెట్ 100% పట్టుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఎందువల్ల అంటే ప్రాబ్లం వచ్చిన గెస్ట్ల వల్ల. సో ఇప్పటికి అర్థమైపోతుంది ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు. మీరు ఫస్ట్ ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు, ఎవరు రన్నర్ అవుతారు అనుకుంటున్నారు, కమెంట్ అయితే డెఫినెట్ గా చేయండి. పొజిషన్స్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 or 2, 3, 4, 5 పొజిషన్స్. ఫస్ట్ పొజిషన్ అయితే కనుక నిఖిల్ టాప్ లో ఉన్నాడు, ఎవరికి అందనంత రేంజ్ లో ఉన్నాడు. బయట ఓటింగ్ లెవెల్ ఎంత బీభత్సంగా పెరుగుతున్నా సరే, తెలుగోడు కన్నడ వర్డ్ వెర్సెస్ అని టాపిక్ రన్ అవుతున్నా సరే, బట్ కన్నడ అతని పర్సన్ కి ఓటింగ్ ఎక్కువ పడుతుంది. ఎందుకని, అతను విన్నర్ క్యాండిడేట్ కాబట్టి. అంటే గౌతమ్ నేను ఏమన్నట్లే, తప్పడట్లే, గౌతమ్ మిడ్ వేలో వచ్చాడు, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయ్యాడు కాబట్టి తనకి ఫ్యాన్ బేస్ ఇంతవరకు వచ్చింది. అదే ఫస్ట్ నుంచి ఉంటే కనుక డెఫినెట్ గా కన్ఫర్మ్ గా కన్ఫ్యూజన్ అయితే ఉండేది. ప్రతి ఒక్క ఆడియన్ కి లోపల ఉన్న కన్ఫ్యూజన్ ఉండేది, విన్నర్ రన్నర్ అవుతారని చెప్పేసి. బట్ ఇక్కడైతే కనుక క్లారిటీగా విన్నర్ కన్ఫర్మ్ అయింది. బట్ గౌతమ్ అయితే కనుక ఫస్ట్ నుంచి ఉంటే డెఫినెట్ గట్టి పోటీ ఇచ్చేవాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ఇంత విపక్షం సృష్టించాడంటే, భయంకరంగా పోటీ ఇచ్చాడంటే మామూలు సత్తా లేదు గౌతంలో. చాలా బాగా ఆడాడు, చాలా పోటీ ఇచ్చాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి. ఒకప్పుడు ఎలిమినేట్ అవుతాడరా అన్న పొజిషన్ నుంచి ఇప్పుడు విన్నర్ పొజిషన్కి వెళ్తాడరా, విన్ అవుతాడేమోరా అన్న థాట్ కి తీసుకొచ్చాడు గౌతమ్. అంత టెన్షన్ తీసుకొచ్చాడు గౌతమ్ నిఖిల్ ఫ్యాన్స్ కి. ఇంకోటి వచ్చేసి గౌతమ్ అయితే, నిఖిల్ అయితే కనుక టాప్ 1 లో ఉన్నాడు. అది కూడా పర్సంటేజ్ పరంగా చెప్పరు కానీ టాప్ 1 లో ఉన్నాడు. చాలా డిఫరెన్స్ అయితే ఉంది గౌతమ్ కి నిఖిల్ కి. గౌతమ్ అయితే కనుక సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. సో రన్నర్ విన్నర్ కన్ఫర్మ్ అయితే కనుక గౌతమ్ సెకండ్ రన్నర్ అవుతాడు, నిఖిల్ అయితే కనుక రన్నర్ అవుతాడు. సో రన్నర్ విన్నర్ కన్ఫర్మేషన్ టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి. బట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయితే కనుక థర్డ్ లో నబీలు ఉండాల్సిన వాడిని క్రాస్ చేసి ప్రేరణ గారు అయితే వెళ్ళిపోయడం జరిగింది. మామూలు కాదు, ఆవిడ ఆట తీరు కానీ, మాట తీరు కానీ, అసలు ప్రతి దాంట్లో కూడా నబీల్ కి ప్రేరణకి గొడవలు పడడం వల్ల, టాస్కులు రావడం వల్ల కొంచెం ప్రేరణ కొంచెం హోప్ ఎక్కువ రావడం వల్ల ఓటింగ్ అనేది న్యూట్రల్ గా ఉన్న ఓట్లు మొత్తం ప్రేరణకి వెళ్ళిపోయాయి. సో అక్కడ నబీల్కి ఓటింగ్ లెవెల్ అనేది చాలా తగ్గింది. సో అన్ని ఇప్పుడు వరకు జరిగిన ఈ వీక్లు చూసుకుంటే కనుక, కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ అయితే కనుక ఈ రోజు వరకు చూసుకుంటే కనుక ప్రేరణ గారు అయితే కనుక థర్డ్ పొజిషన్ లో ఉన్నారు, ఫోర్త్ వచ్చేసి నబీల్ ఉన్నాడు. కానీ ఈ 4 రోజుల్లో ఏదో ఒక మార్పు జరగవచ్చు, చాలా మార్పు జరగవచ్చు. ఎందుకంటే టాప్ 1 విన్నర్ పొజిషన్ అన్న నబీలు ఇప్పుడు థర్డ్, ఫోర్త్ వచ్చాడంటే ఈ సిచ్యువేషన్ లో, ఈ లాస్ట్ సిచ్యువేషన్ లో డెఫినెట్ గా ఓటింగ్ లెవెల్ అనేది వీళ్ళిద్దరి మధ్య తారుమారు అవ్వచ్చు. అంటే థర్డ్ పొజిషన్ కి నబీల్ రావచ్చు, ఫోర్త్ కి ప్రేరణ గారు వెళ్ళొచ్చు.
అలాగో జరగవచ్చు. ఇప్పుడు సూట్ కేస్ ఆఫర్ కూడా ఎవరికి ఎంత ఇస్తారు ఏంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఎందుకంటే ప్రైజ్ మనీ చాలా ఉంది అండ్ లోపల వీళ్ళు గెలుచుకున్న మనీ చాలా ఎక్కువ ఇచ్చారు. వీళ్ళు ప్రైజ్ మనీ ఇప్పుడు సూట్ కేస్ మనీ 5 lakhs ఇస్తారా, 10 lakhs ఇస్తారా, 15 lakhs ఇస్తారా ఎవరికి తెలియదు. 20 lakhs ఇస్తారనేది చూద్దాం. ఇంకా 4 days ఉంది కాబట్టి, ఇంకా 2-3 days 4 days ఉంది కాబట్టి చూద్దాము. సో ఈ 3rd, 4th లెవెల్స్ అయితే కనుక డెఫినెట్ గా నబీల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి. తనకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ ఉంది అండ్ తను యూట్యూబర్ కాబట్టి, ఫేమస్ యూట్యూబర్ కాబట్టి ఈ లాస్ట్ సీజన్ లో ఓటింగ్ లెవెల్ అనేది చాలా గట్టిగా పడతాయి అనిపిస్తుంది. సో 4th పొజిషన్ అయితే కనుక నబీల్ వచ్చాడు. లాస్ట్ 5th పొజిషన్ అయితే కనుక అవినాష్ అయితే వచ్చాడు. అసలు అవినాష్ వైల్డ్ కార్డ్ ఏంటంటే వచ్చి 5th పొజిషన్ లో అనేది గ్రేట్. తను యాక్చువల్ గా మంచి కంటెంట్ ఇస్తున్నాడు, పర్ఫార్మెన్స్ బాగా ఆడుతున్నాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ విపరీతంగా ఇస్తున్నాడు. అందరితో పోల్చుకుంటే కనుక స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి ఎపిసోడ్ లో చూసుకుంటే. కానీ ఎందుకు 5th పొజిషన్ ఉందంటే తన నామినేషన్ లోకి ఎక్కువ రాకపోవడమే తన బిగ్గెస్ట్ మైనస్. అవినాష్కి చాలా మైనస్. అదే 2-3 సార్లు 4-5 సార్లు నామినేషన్ లోకి వచ్చి బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఉంటే కనుక నామినేషన్ నుంచి ఇప్పుడు ఫ్యాన్ బేస్ చాలా భయంకరంగా ఉండే, చాలా 3rd పొజిషన్ రేంజ్ లోకి వెళ్ళాడు. 5th లో ఉండేవాడు కాదు, 3rd పొజిషన్కి వెళ్ళేవాడు. సో దానివల్ల మెయిన్ ఆఫ్ ద మైనస్ ఏంటంటే అవినాష్ కి నామినేషన్ లో రాకపోవడం అతను మెయిన్ మైనస్, బిగ్గెస్ట్ మైనస్. సో ఇది యాక్చువల్ గా పొజిషన్స్ అనేవి 1, 2, 3, 4 ఫస్ట్ నిఖిల్, సెకండ్ గౌతమ్, థర్డ్